ప్రేజ్ ది లార్డ్ అండి. నా పేరు మార్గరెట్. నేను ఈరోజు ఈ కాంపిటీషన్లో పాల్గొందామని, ఆ కాంపిటీషన్ విచ్ ఇస్ కండక్టెడ్ బై సిఎస్ఐ వెస్లీ నిజామాబాద్, విచ్ దే హ్యావ్ టేకన్ అ వెరీ గుడ్ అండ్ గ్రేట్ ఇనిషియేటివ్. ఈ లాక్డౌన్ టైంలో ఇట్లా కాంపిటీషన్ కండక్ట్ చేయడం చాలా మంచిది. ఏంటంటే మనం ఎంతో బిజీగా అయిపోయినాం మన వర్క్లో దీంట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈరోజు నేను ఈ గాడ్స్ గాస్పుల్ విచ్ యూ కెన్ షేర్ త్రూ డిఫరెంట్ వేస్ అంటే నేనేం డిసైడ్ చేశానంటే త్రూ రేడియో. అవునండి, మనము దేవుడి పాటలు చాలా తక్కువ వింటాం, లేదా దేవుడి వాక్యం చాలా తక్కువ వింటాం. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నేను కూడా నా సంగతి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనము మన లైఫ్లో వర్క్లో ఎంత బిజీ అయిపోతామంటే మనకు టైం ఉండదు. వచ్చినాక ఒకసారి టీవీ పెట్టి చూద్దామంటే ఆ వాక్యం వస్తుంది, సర్లే తర్వాత వినొచ్చు, ఏదైనా చూద్దాము, డిస్టర్బ్డ్ ఇన్ ద వర్క్, ఎన్నో ఉంటాయి. సో నేను ఈరోజు ఏమనుకున్నా అంటే మనము దేవుడు వాక్యం వినాలంటే యూట్యూబ్ వెతకాలా, లేదంటే పాటలు వినాలంటే మనము ఎన్నో యాప్స్ వచ్చినాయి, గానా యాప్ అని, జియో సావన్. సో ఆ యాప్స్ ద్వారా మనం వింటాం వాక్యమే కానీ పాటలే కానీ. టీవీ అంటే మనం ఇంటికి వచ్చినాక టీవీ ఆన్ చేసుకొని వింటాం. ప్రస్తుతం ఉన్న లాక్ టైం మన దేవుడు మనకిచ్చిన స్పెషల్ టైం. ఆయన కోసం మనం టైం స్పెండ్ చేయాలి. కానీ మనము ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఉన్న లాక్డౌన్ టైంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి అన్ని విధాలుగా పెట్టినా కానీ మనం లాక్డౌన్ టైంలో చాలా బిజీ అయిపోయినాం. వర్క్ ఉన్నప్పుడేమో మన వర్క్ డబ్బు వెనకాల మన పని వెనకాల మనం చాలా బిజీగా ఉంటాం. లాక్డౌన్ టైంలో మనకు టైం ఉన్నా కానీ ఎంతమంది అండి లాక్డౌన్ టైంలో దేవుడి కోసం టైం స్పెండ్ చేస్తారు? చాలామంది లాక్డౌన్ టైంలో ఏదన్నా హాబీస్ ఉంటే కంప్లీట్ చేసుకున్నారు, అంటే చేశారు. కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకున్నారేమో, కొంతమంది కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారు, కుకింగ్. అట్లా అన్నిటికీ టైం స్పెండ్ చేసాం కానీ మనం దేవుడికి టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. అది మన తప్పు. ఎందుకంటే మనకు టైం ఉన్నాక కూడా మనం స్పెండ్ చేయలేదు. మనం ఒకవేళ పనికి వెళ్ళిపోయినా కానీ, మనం పనికి వెళ్ళేటప్పుడు కానీ, ట్రావెలింగ్ అప్పుడు కానీ యూట్యూబ్ ఎవరు పెడతారు, ఇదంతా కానీ మనం సినిమా పాటలు వినాలన్నా, లేకుంటే మామూలు రేడియో విచ్ ఇస్ వెరీ ఈజీ పెట్టుకొని అన్ని రేడియో సినిమా పాటలు వింటాము, వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ అన్నీ వింటాము. వీ ఎంజాయ్ దోస్ డైలాగ్స్. సో నేనేమనుకున్నా అంటే మన క్రిస్టియన్ ఛానల్స్ ఇన్ని ఉన్నాక టీవీలో మనం ఇంట్లో ఉన్నప్పుడే టీవీ ఓపెన్ చేసి చూస్తాం, యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. కానీ మనం ఈజీగా పాటలు కానీ వాక్యం వినడానికి ఈజీగా ఉండేది రేడియో. సో మనము ఒక రేడియో ఛానల్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ రేడియో ఛానల్ విచ్ వి టాక్ అబౌట్ గాడ్స్ వర్డ్. ఏంటంటే మన లైఫ్లో మన మిరకిల్స్ షేర్ చేసుకోవడం కానీ, లేదా ఏదైనా డైలీ ఒక వాక్యం, ఒక షార్ట్ స్టోరీ లాగా. ఆ షార్ట్ స్టోరీ మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు విన్నప్పుడు అది హోల్ డే మన మనసులో ఉండిపోతుంది. సో అట్లా మనం ఒక రేడియో ద్వారా మనం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. సో ఈరోజు నేను మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే మన టైం. మన లైఫ్లో అన్నిటికీ టైం ఉంది. టీవీకి టైం ఉంది, ఫ్రెండ్స్తో చాటింగ్ టైం ఉన్నాయి, మన మెసేజెస్ చెక్ చేయడానికి టైం ఉంటుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. అంటే నేను కూడా బిజీగా ఉంటాను ఈ విధంగా. ఏదైనా వీడియోస్ చేయడం, సినిమా చూడడము, ఎన్నో అన్నిటికీ టైం ఉంటుంది. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం దేవుడికి ఇచ్చే టైం ఒక 1/2 అవర్ 1 అవర్. కొంతమంది అయితే ఆ టైం కూడా ఇవ్వకపోవచ్చు. సో మనము మన లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టైం. దేవుడికి మనం స్టార్టింగ్ మన టైం ఇస్తే దేవుడు మన లైఫ్లో మనకు కూడా టైం ఇస్తాడు. అవునండి, నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఎప్పుడైనా నేను ప్రేయర్ చేసుకోలేదనుకోండి ఒక డే మార్నింగ్, ఆ హోల్ డే నాకు ఎట్లా ఉంటుందంటే చాలా డ్రాగింగ్ అనిపిస్తుంది. ఏ పని కానీ తొందరగా కాదు. అదే మార్నింగ్ మన ప్రేయర్ తోటి స్టార్ట్ చేస్తే డే మనకు అంత బాగుంటుంది. ఎట్లా అంటే మనకు ఆటోమేటిక్గా ఇట్లా చేస్తే ఈజీ అయిపోతుంది పని. అది ఎట్లా అంటే దేవుడు నడుపుదల. ఆ నడుపుదల వల్ల మనకు పనులన్నీ ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే అప్పుడు మన డే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. కొన్నిసార్లు మనం ప్రేయర్ చేసుకున్నప్పటికీ కానీ మన డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాకపోవచ్చు. అట్లా అని చెప్పేసి మనం ప్రతిరోజు సక్సెస్ఫుల్ కావాలని లేదు. కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనం బాగున్న ఎదుటోళ్ళు బాగుండాలని రూల్ లేదు. సో ఇటువంటి టైంలో మనం ఫస్ట్ థింగ్ మన లైఫ్లో ఇవ్వాల్సింది టైం టు గాడ్. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి టైం టు గాడ్. అవునండి,
మనం ఉన్న 24 అవర్స్లో మనం కనీసం 2.5 అవర్స్ మనం దేవుడికి టైం ఇవ్వాలా. మనం అసలు ఇవ్వము, ఒక హాఫ్ అన్ అవరే మనం చాలా ఎక్కువ అనుకుంటాం. కానీ నిజంగా అట్లా ట్రై చేసి మీరు చూడండి. ఒక్క 1 వీక్ మీరు ఒక టైం 2.5 అవర్స్ చూద్దాం, లెటస్ ట్రై అని చెప్పి మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో అప్పుడు మనకు తప్పకుండా రిజల్ట్స్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది. నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను సరే ఇది ఈ విధంగా ట్రై చేద్దామని చేశాను. 2.5 అవర్స్ ఫర్ 1 వీక్. నిజంగా 1 వీక్లో నాకు అద్భుతంగా నాకు ఆన్సర్స్ వచ్చినాయి. అప్పుడు నాకు అర్థమైంది కరెక్టే. ఏ విధంగా అయితే డానియల్ దేవుడికి ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. మార్నింగ్ ఈవినింగ్ మనము చదివేటప్పుడు, ఆ స్టోరీ చదివేటప్పుడు ఎంత బాగుంది, అబ్బా ఎంత మంచి ప్రేయర్స్ అనుకుంటాం. కానీ అది ప్రాక్టికల్గా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఫస్ట్ థింగ్ ఏమనుకుంటాం, ఇన్ని గంటల, అవునండి ఒక 2.5 అవర్స్ సినిమా థియేటర్లో మనం 3 అవర్స్ మనం స్పెండ్ చేసి చూస్తాం. ఒక 2.5 అవర్స్ మనము ఏదన్నా గేమ్ ఆడడానికి, స్పెషల్గా టీనేజర్స్ అయితే గేమ్ ఆడడానికి టైం స్పెండ్ చేస్తాం. ఒక ఫ్రెండ్తో చాట్ చేయడానికి 2.5 అవర్స్ టైం స్పెండ్ చేస్తాం. ఒక పార్టీకి మనం వెళ్ళినప్పుడు 2.5 అవర్స్ టైం స్పెండ్ చేస్తాం. మనం ట్రావెలింగ్ దూరం ఉన్న ఒక గమ్యానికి రీచ్ చేయాలంటే అంత టైం స్పెండ్ చేస్తాం. మనం దేవుడు అనే గమ్యం దగ్గర రీచ్ కావాలంటే మనం టైం ఇప్పటి నుంచి ఇవ్వకుంటే ఆ మార్గం ఎట్లా ఏర్పడుతుందండి. సో మనం ప్రతిరోజు ఒక 2.5 అవర్స్, లేదు మనది కాదు ఏంటంటే 24 అవర్స్ కాదు, నాకు ఇచ్చిండు 21.5 అవర్స్ అనుకోండి. ఒక్క 2.5 అవర్స్ డైలీ మనం టైం స్పెండ్ చేస్తే ఎవ్రీ డే మార్నింగ్ ఒక 1 అవర్, 1.5 అవర్, లేదా ఈవినింగ్ ఒక 1 అవర్ అట్లా మనం టైం స్పెండ్ చేస్తే, లేదా ఒక్కసారి మార్నింగే 2.5 అవర్స్ అన్నది మనం చేసుకుంటే మీరు చూడండి అద్భుతంగా ఆన్సర్స్ వస్తాయి. అవునండి, నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు అద్భుతంగా ఆన్సర్ వచ్చింది. ఎట్లా అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రేయర్ అనేది ప్రతి దానికి సొల్యూషన్. వేరే సొల్యూషన్ ఏమీ రాదండి. మనం ఎంత అన్నా చేసుకోండి, ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్కి ఎంత డబ్బు పెట్టినా, ఎంత తెలివిగల మనిషిని తెచ్చి నుంచో పెట్టినా, ఎంత పవర్ ఉపయోగించినా దానికి సొల్యూషన్ అనేది రాదు. ప్రేయర్ అనేదే సొల్యూషన్ ఇస్తుంది. అది మనం అందరు గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న టీనేజర్స్ టెక్నాలజీ డెవలప్ అయినందున ఎట్లా అయిపోయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నేను ఏదన్నా చేయొచ్చు, టెక్నాలజీ ఉంది, నేను ఇక్కడ నుంచి ఎక్కడన్నా ఇది చేయొచ్చు అన్న ఇదిలో ఉంటారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు. కానీ అది లైఫ్ సిచ్యువేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు తెలియజేస్తుంది. ఏంటంటే ప్రతి దానికి మనం లోకంలో ఎక్కడన్నా తిరిగి చేరాల్సింది దేవుడు పాదాల దగ్గర. అప్పుడే మన ప్రార్థనకి జవాబు అనేది వస్తుంది. సో మనము మన లైఫ్లో ఏ విధంగా అయితే మనం దశమ భాగం ఇస్తామో టైత్, అదేవిధంగా మన టైం కూడా ఒక టైత్ అనుకో. మనం ఏదో శాలరీ వచ్చింది టైత్ వేసేసిన, నా జాబ్ అయిపోయింది నేను వేసేసిన అయిపోయింది అంటే కాదండి. మనము టైతే కాదు, మన టైం నువ్వు టైత్ ఇచ్చి టైం ఇవ్వనప్పుడు దానికి ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఎట్లా అంటే మనం ఏదో ఇంట్రెస్ట్ కట్టాలో డబ్బులు కట్టాలో ఎవరికో అన్నట్టు మనం ఇచ్చేస్తున్నాం. కానీ ఏం లాభం? మన మార్గం దేవుడికి అన్నప్పుడు నువ్వు ఇచ్చిన టైత్కి లాభం అనేది లేదు. నువ్వు టైత్తో పాటు నీ టైం నువ్వు ఇచ్చినప్పుడే నీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది, ప్రతి ప్రాబ్లంకి దారి అనేది క్లియర్ అవుతుంది. సో ఇది మనం గమనించాలా. అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఈ టైం ఏదైతే ఉందో 2.5 అవర్స్, ఆ 2.5 అవర్స్లో పాటలతో ధ్యానిస్తూ ప్లస్ బైబిల్ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థనలో గడపాలి. సో మనం పాటలు అనేది సాధారణంగా మనం పాటలు పాడేటప్పుడు దేవుని స్తుతి పాటలు, స్తుతించదా నీ నామం దేవా అనుదినం, అటువంటి దేవుడు మనం ఆరాధిస్తూ పాడినప్పుడు అది ఎంతో మనకు సంతోషం కలిగిస్తుంది. అదేవిధంగా మన వాక్యం చదివేటప్పుడు కూడా మన దేవుణ్ణి ధ్యానిస్తూ ఈరోజు నాకు ఈ వాక్యం వచ్చింది, ఈ విధంగా నేను నడుచుకోవాలని. ప్లస్ ఈ రేడియో లాంటి ఛానల్స్ ఒకటి ఓపెన్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ట్రావెలింగ్ అప్పుడు కూడా ఒక మంచి చిన్న స్టోరీ అనేది, ఎందుకంటే స్టోరీస్ అనేది పిల్లలే కాదండి వినేది, మనం కూడా చిన్న స్టోరీలో దాని ఉన్న జిస్ట్ ఆఫ్ ద స్టోరీ మనం దాంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకుంటే అది హోల్ డే మనకి నడిపిస్తుంది. సో ఈ చిన్న స్టోరీస్, పాటలు, కొన్నిసార్లు మనము ట్రావెలింగ్ చేసేటప్పుడు కొన్ని పాటలు గుర్తొస్తే అబ్బా దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు ఎల్లప్పుడూ తోడుగున్నాడు, యెహోవా మా కాపరి,
అటువంటి పాటలు మనకు విన్నప్పుడు అవును కదా దేవుడు ఎంత గొప్పవాడని మనకు తెలుసు, కానీ అది ఓపెన్ చేసి మనం వినం. అదే రేడియో మిర్చి పెట్టుకోండి, అబ్బా ఈ పాట నాన్న ఎంత బాగా అదే మనకి ఇదే క్రిస్టియన్ ఛానల్ రేడియో మిర్చి ఉందనుకోండి, అది మంచి పాటలతోటి ఒక మంచి వర్స్ తోటి ప్లస్ చిన్న స్టోరీస్ ప్లస్ మనకు కావాల్సిన ఇంకేమైనా ఎక్స్ట్రా క్విజ్ ఎవ్రీ డే ఒక 5 క్విజ్, ఏదైనా ఇంపార్టెంట్ బైబిల్ తెలియని వాళ్ళకి కానీ ఏదైనా ఇది ఉన్న వాళ్ళకి కానీ కొంచెం హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ క్విజ్ లాగా కండక్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. మన దేవుళ్ళ మన జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుందండి. సో మనం ప్రార్థించేటప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రార్థన. ఫస్ట్ మనం పాటల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత దేవుడు వాక్యం మనం విని ఆ విధంగా ఫాలో కావాలని మాట్లాడుకున్నాము. థర్డ్ వచ్చేసి మన మీ రేడియో మిర్చి లాగా ఇది ఉన్నప్పుడు, ఎందుకంటే ఉట్టి పాటలు వినాలంటే కొంచెం బోర్ కొట్టవచ్చు మనకి, అంటే యూట్యూబ్లో కానీ అది సినిమా పాటలు బాగుంటాయి కానీ మన దేవుడి పాటలు వచ్చేటప్పుడు తప్పకుండా చాలామంది బోర్ కొడతాయని వినరు. అదే మనకి రేడియో మిర్చిదా కొంచెం దేవుడు వాక్యం, కనీసం ఆ పాట వినడానికన్నా కొంచెం వాక్యం అన్న వింటారు. సో అట్లా మనం ఇదిగా వినుకుంటా ప్లస్ ప్రార్థన. ఇప్పుడు ప్రార్థించేటప్పుడు ఫస్ట్ థింగ్ మన స్తుతితోటి స్టార్ట్ చేయాలండి ప్రార్థన. అంటే నేనేం గ్రేట్ కాదు చెప్పడానికి, కానీ జనరల్గా నేను ఫాలో చేసేది, నేను అందరూ అంటే చాలామంది చేస్తుండొచ్చు, కొంతమంది తెలియని తెలుసుకోవచ్చు, చాలామంది తెలిసిన వాళ్ళకి అయితే వెరీ గుడ్. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కూడా మీరు తప్పకుండా కమ్యూనికేట్ చేయండి, సో దట్ ఐ విల్ ఆల్సో ట్రై టు ఇంప్లిమెంట్ దట్. సో ఫస్ట్ దేవుని స్తుతించు ప్రార్థించాలా. సెకండ్ స్టెప్ వచ్చేసి మన పాపాలు క్షమించమని అడగాల, మనము దినదినం చేసిన పాపాలు క్షమించమని అడగాలి. థర్డ్ థింగ్ వచ్చేసి ఆయనని మనము మనకు కావాల్సింది అడగాల, తక్కినోళ్ళ గురించి మనం ప్రార్థించాలి, సో దట్ మన బంధుమిత్రులు కానీ ఎవరైనా మారాలనేటోళ్ళ వాళ్ళ గురించి ప్రార్థిస్తూ థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ నీకు కావాల్సింది అని మనం అడగాల. ఈ విధంగా మీరు 2.5 hours ఎవ్రీ డే మీరు చేయండి. జస్ట్ ఒక 1 week. ఏంటంటే సరే ఇవి ఇంత చెప్పింది కదా, లెట్ మీ ట్రై, నా కోసం అని ట్రై చేయకండి. బైబిల్లో మన ఎంతోమంది ఈ విధంగా ప్రార్థించి ఎంతో గొప్ప మేలను పొందినారు. మనం చదువుతాం కానీ నిజంగా ఇదైందా? ఇప్పుడు మా జనరేషన్ వరకు అంటే ఓకే, ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆ టెక్నాలజీ వల్ల నిజంగా ఇదైందా? ఐ డోంట్ థింక్ సో అంటారు. అదే మీరు నిజంగా ఛాలెంజ్ చూద్దాం అనేసి మీరు ఈ ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక 2.5 hours ఎవ్రీ డే ఒక 1 week, జస్ట్ ఒక 1 week. ఎందుకంటే లాక్డౌన్లో ఉన్నారు, ఎటో ఎక్స్టెన్షన్ కూడా అయింది ఈరోజు. సో ఇన్ని మనం లైఫ్లో ఇన్ని చేస్తాం కదా, చూద్దాం, విల్ ట్రై దిస్, విల్ ట్రై దట్. ఇది ఒక్కటి మీరు ట్రై చేసి చూడండి, మీరే తప్పకుండా దేవుని గురించి తెలుసుకుంటారు. మీ ఎన్నో ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది, ప్లస్ మన జీవితంలో ఒక అద్భుతం అనేది అవుతుందండి. సో ఈరోజు నేను ఈ గాస్పెల్ దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, టైమ్ ఫర్ గాడ్. గివ్ యువర్ టైమ్, గివ్ యువర్ లైఫ్ టు గాడ్ and he will help you and solve all your problems and will give you solution to your problems and will bless you. So give your time and he will bless you. So ఇది నాది చిన్న ఏమంటారు స్టోరీ. ఇది చిన్న పిల్లలే వినొచ్చు, టీనేజర్సే వినొచ్చు, ఎల్డర్ పీపుల్ అన్న వినొచ్చు. సో దిస్ ఇస్ నాట్ ఫర్ అ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్, బట్ దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. సో ప్రేజ్ గాడ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అండ్ హోప్ సో మీకు ఇది నచ్చిందని. అండ్ I dedicate this special Time for God program to my mother, T. Nora Mohan Kumar, and my sister, T. Mercy Priya Darshini, my Bavagaru, that is my brother-in-law, Mr. J. Anand, and children, Chintu, Candy, and specifically my husband, that is Jaswant Roy. So praise God and hope you like this program. Thank you.